సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే స్మార్ట్ బై అని చెప్పి అయితే ఒకటి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చినాం. సో అదేంటి అని అంటే రూమ్ హీటర్. సో రూమ్ హీటర్ ఏంటి అని అంటే ఇది నార్మల్గా పోర్టబుల్ అన్నట్టు చిన్నగా ఉంటుంది. సో రెండే టేబుల్ ఉంటాయి. సో ఇది మనం తీసుకొని అయితే 2-3 ఇయర్స్ అయితే అయిపోతుంది. సో ఆల్రెడీ చూడొచ్చు లోపల ఒక ర్యాక్ అయితే ఉంది. సో ర్యాక్ అయితే మొత్తం జంగ్ అంటే సిల్మ్ అయితే వచ్చేసింది. సో తుప్పు అయితే పట్టేసింది. సో ఇది కూడా మొత్తం టోటల్గా అయితే తుప్పు అయితే పడుతుంది. సో తుప్పు పట్టినా పర్లేదు కానీ కాకపోతే బ్రాండెడ్ అయితే స్టాండర్డ్ అయితే ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి మనకైతే బటన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే సో సింగిల్ మనం 0 ఉంటే ఆఫ్ అన్నట్టు. సో 1లో పెట్టుకుంటే ఏంటి అని అంటే ఒకటి మాత్రమే వెలుగుతుంది ఇక్కడిది. సో సెకండ్లో పెట్టుకుంటే ఈ 2 మాత్రం హీట్ అవుతాయి. సో రూమ్ ఎంత ఎక్కువ హీట్ కావాలి అనుకుంటే మాత్రం చాలా ఎక్కువ ఉన్నది అనుకుంటే మాత్రం 2 అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇదైతే బాడీ మొత్తం వచ్చేసి అయితే మనకైతే స్టీల్తోనైతే ఉంటుంది. సో మొత్తం కూడా బ్రాండెడ్. సో కింద పడ్డా కూడా వలగది, కాకపోతే అది బెండ్ అవుతుంది. సో టోటల్గా అయితే బ్రాండెడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కిందికి వచ్చేసి ఇదేంటి అని అంటే ఇక్కడ మీరు కింద బరోబ్బర్ సెట్ చేస్తేనే ఇది అనేది కింద టచ్ కావాలి. టచ్ అయినప్పుడు ఇక్కడ ఎర్త్ అనేది లెక్క ఇట్లా ఇట్లా ప్రెస్ అయితేనే అక్కడ ఇది అనేది అదే ఆన్లో అయితే అయిపోతుంది. సో వెనకాల బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, ఏం లేదు, జస్ట్ ఇలా పట్టుకోవడానికి అయితే ఒకటైతే ఇచ్చేసాను. సో ఇది కూడా మొత్తం టోటల్గా అయితే ఇనుపది. సో స్టీల్తోనైతే ఉన్నది. సో ఇక్కడ మొత్తం టోటల్గా అయితే కేబుల్ అయితే ఇచ్చేసిండు. సో ఒకసారి అయితే ఆన్ చేసి అయితే చూపిస్తాం మీకోసం. సో మనమైతే ప్లగ్ అయితే పెట్టేసాం. సో కేబుల్ అయితే అక్కడ ఉన్నది. సో మనమైతే ఇదైతే ఒక టేబుల్ లాంటిది లేకపోతే బట్టలు ఉన్న కాడ మాత్రం పెట్టుకోకండి. సో ఎందుకనంటే హీట్కి ఏదైనా జరగచ్చు. సో మొబైల్ కూడా చాలా దూరంగా అయితే పెట్టుకోండి. ఎందుకు అని అంటే ఇది హీట్ అనేది అవుతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ప్రెస్ చేసినాం అనుకోండి, సో సింగిల్గా ఇలా రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ సింగిల్ లైట్ అనేది ఒకటే మాత్రమే ఆన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదేంటి అని అంటే సో నార్మల్గా హీటింగ్ అనేది ఇస్తుంది. సో అంతగానం ఫైర్ అయితే జరగదు. కాకపోతే హీట్ అనేది ఓవర్ హీట్ అనేది ఇవ్వదు. రూమ్లో ఎంత నార్మల్గా ఏసీ అయితే ఎట్లా కూలింగ్గా ఎట్లా ఏర్పడకుండా ఎట్లా వస్తుందో సో రూమ్లో హీట్ అనేది కూడా అట్లనే వస్తుంది. సో కిటికీలు అన్నీ కూడా మూసేసుకున్నాం అనుకోండి, సో ఏదైనా అంటే బ్యాటరీస్ కానివ్వండి పాడైపోయినాయి, ఏదైనా హీట్కి ఏదైతే ఖరాబ్ అవుతాయో సో అవన్నీ కూడా తీసేసుకోండి. సో ఎందుకంటే రూమ్ హీట్ అయిన కొద్దల్లా వాటి మీద కూడా ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో బట్టలు ఏదైనా అవి ఉన్నా కూడా కొంచెం దూరంగా పెట్టుకోండి. సో పిల్లలు ఉన్న కాడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. సో సెకండ్ అనేది మనం ఆన్ చేసుకున్నట్టయితే కింది లైట్ కూడా ఆన్ అవుతుంది చూడండి. సో ఇక్కడ ఫస్ట్ అనేది ఫైర్ అయితే అవుతుంది అంటే లైటింగ్ మాత్రమే వస్తుంది. సో అగ్గి లెక్క ఏం రాదు. సో జస్ట్ అది ఒక ట్యూబ్ అన్నట్టు, ఆ ట్యూబ్లోకి వెళ్ళి అయితే మనం ఇప్పుడు ఫోటోషాప్ వాళ్ళు లైట్స్ అనేది పెడతారు కదా, సో అవి పెట్టినప్పుడు హీట్ అనేది వస్తుంది చూసారా, సేమ్ టు సేమ్ అట్లనే. కానీ కాకపోతే ఈ 2 ట్యూబులతోనే సో ఫైరింగ్ అనేది అయితే సో మనం ఒక నార్మల్గా అయితే ఒక ఇంట్లో ఎవరైనా ఫీవర్ వచ్చి కొంచెం నార్మల్గా అంటే జ్వరం చలి పెడుతుంది అంటే మాత్రం సో ఇదైతే పర్ఫెక్ట్ అయితే వర్క్ అయితే అవుతుంది. కాకపోతే పిల్లలకు మాత్రం చాలా దూరంగా అయితే ఉంచుకోండి. పిల్లలు ఉన్న చోట మాత్రం రానియకండి. సో కాకపోతే పిల్లలకు కూడా ఈ చలి పెడుతుంది బాగా అదవుతుంది అని అంటే మాత్రం సో ఇది యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే మంట పెట్టే కన్నా ఇలాంటిది ఒకటి కొంచెం దూరంగా పెట్టుకొని రూమ్లో దూరంగా ఉంచుకొని రూమ్ అయితే హీట్ అయితే జరుగుతుంది, మంచిగానే వర్క్ అవుతుంది. సో దగ్గర ఒక నార్మల్గా అయితే 12/12లో రూమ్ అయితే టోటల్గా అయితే హీట్ అయితే జరుగుతుంది. సో ఇట్లా రూమ్ ఫుల్ హీట్ అయిన తర్వాత మీరైతే దీన్ని అయితే బంద్ చేసుకోండి. ఎందుకంటే చెమటలు కూడా పుడతాయి. సో చూడొచ్చు మీరు దగ్గర చెమటలు కూడా అవుతున్నాయి. సో చూడండి చెమటలు వస్తున్నాయి. దీని ముంగట ఎంత అంటే ఇక్కడ కూర్చుందామంటే ఒక మంట కాడ కూర్చున్నట్టే. సో అట్లా ఉంటుంది. సో రూమ్ హీటింగ్ అనేది ఇట్లా ఉంటుంది. సో మనం పోర్టబుల్గా అయితే దీన్ని అయితే తీసుకోవచ్చు. కాకపోతే పిల్లలు ఉన్న చోట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దీన్ని కూడా కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం ఏదైనా ప్రొటెక్ట్ ఉన్న ప్లేస్లో మాత్రమే పెట్టుకొని దీన్ని అయితే యూజ్ అయితే చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఇలాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం నాసి రకం మాత్రం తీసుకోకండి, ఎందుకంటే కేబుల్తో ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మొత్తం ఇనుపది కాబట్టి సో షాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకోటి ఫైరింగ్ జరిగినా కూడా ఇల్లు మొత్తం కాలిపోయే అవకాశాలు ఉంటాయి.
సో జాగ్రత్తగా అయితే వాడుకోవడానికి అంటే వాడుకుంటాము అనుకుంటే ఇంట్లో కొంచెం చలికి తీవ్రత ఎక్కువ ఉన్న చోట ఇలాంటివి అయితే పనిచేస్తాయి. కాకపోతే ప్రమాదాన్ని కూడా అదుపులో చేసుకునే వస్తువులు కూడా మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ కానివ్వండి, దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ కానివ్వండి, సో అవి కూడా మెయిన్ స్విచ్ తొందరగా బంద్ చేసుకున్నందుకు ఇలాంటివి కూడా ప్రొటెక్ట్లు పెట్టుకుంటే